నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్లోని ఆశావహులు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా కింద 2 ఎమ్మెల్సీలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటా నుంచి 3 ఎమ్మెల్సీ పదవుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవుల కోసం లాబింగ్ చేస్తున్నారు నేతలు. సిపిఐ జనసమితి నేతలు కూడా ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. గవర్నర్ కోటాలో కోదండరాం, అందశ్రీకి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక కార్పొరేషన్ చైర్మన్ల పదవులపైన చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత వరుసగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు వరుసగా రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పోస్టులకు సంబంధించి భర్తీ చేయలేదు. అయితే నామినేటెడ్ పోస్టుల త్వరలోనే భర్తీ చేయబోతుంది ప్రభుత్వం అని తెలియడంతో చాలామంది నేతలు అయితే ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు త్వరలో భర్తీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలను భర్తీ చేయడానికి అప్పుడున్న ప్రభుత్వం పేర్లు ప్రతిపాదనలు పంపింది. కానీ గవర్నర్ వాటిని తిరస్కరించడంతో అవి పెండింగ్లో ఉన్నాయి. ఆ గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలతో పాటు రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 4 ఎమ్మెల్సీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అవి ఒక 4 ఉన్నాయి. మొత్తం 6 ఎమ్మెల్సీలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే గవర్నర్ కోటాలో ముందు 2 ఎమ్మెల్సీలు భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా 4 ఎమ్మెల్సీలలో 3 స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీలు 3 ఉన్నాయి. అదేవిధంగా పల్లా రాజశేఖరరెడ్డికి అడ్వైట్స్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆయన రాజీనామా చేశారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత. సో ఈ మొత్తం త్వరలో భర్తీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ముందుగా అయితే గవర్నర్ కోటాలో భర్తీ చేసే 2 ఎమ్మెల్సీలు ఎవరికి ఇస్తారనేది కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే చాలామంది సీనియర్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి తనకు చాలా సన్నిహితులుగా ఉంటారు, రేవంత్ రెడ్డి తమకే ఇస్తారని చాలామంది సీనియర్ నేతలు అయితే ఆశాభావులు ఎదురుచూస్తున్న పరిస్థితి అని కడుతుంది. కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు తమకే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళు కూడా భావిస్తున్న పరిస్థితి కడుతుంది. ఇంకా కొంతమంది నేతలు మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డాం కాబట్టి మొదటి వరుసలో ఎమ్మెల్సీలుగా మాకే ఇస్తారని చాలామంది నేతలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ పార్టీలో మరొక వైపు చర్చ కూడా కొనసాగుతుంది. తెలంగాణ జనసమితి అధినేతగా ఉన్న కోదండరాం కావచ్చు, అదేవిధంగా అందశ్రీ లాంటి వాళ్ళకు కూడా ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఇచ్చే అవకాశం కూడా కనబడుతుందని పార్టీలో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ప్రభుత్వంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పటివరకు అయితే తెలియదు. కానీ పార్టీలో వీళ్ళ 2 పేర్లు ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు మొన్న రీసెంట్గా ఎన్నికల సమయంలో సిపిఐ పొత్తులో భాగంగా కూడా ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చే అవకాశం ఉంది అని కూడా వినపడుతుంది. అందులో భాగంగా ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో తొలుత ఇచ్చే 2 ఎమ్మెల్సీలు కూడా సిపిఎం కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా గవర్నర్ కోటాలో ఇచ్చే 2 ఎమ్మెల్సీలు త్వరలో భర్తీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇటు పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులు కావచ్చు, పార్టీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండి నిలబడి పనిచేసిన వాళ్ళు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ మేము కూడా అర్హులమని కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 2 ఎమ్మెల్సీలతో పాటు మిగిలిన స్థానిక సంస్థలకు 3 సంబంధించిన ఎమ్మెల్సీల పైన కూడా చాలామంది ఆశావాహులు కూడా ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నాయకులు కావచ్చు, జానారెడ్డి లాంటి నేతలు కూడా గవర్నర్ కోట కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కావచ్చు, తనకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన కూడా ఆశాభావం ఉన్నది. ఇక చిన్నారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా రేవంత్ రెడ్డి తన శిష్యుడే మొదటి నుంచి రేవంత్ రెడ్డికి స్వయంగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో చాలా సభలు సమావేశాలు కూడా ఆయన కూడా ఓపెన్గా చెప్పారు. నేను చిన్నారెడ్డిని చూసి నేను రాజకీయంలో వచ్చాను, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను రాజకీయంలో ఉన్నాను, రాజకీయంగా ఎంట్రీ ఇచ్చాను అని కూడా ఆయన చెప్పారు. చిన్నారెడ్డి కూడా తన సహచరులతో కావచ్చు, పార్టీలో కావచ్చు కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి మొదటి ప్రాధాన్యత నాకే ఇస్తారు అని కూడా చిన్నారెడ్డి లాంటి నాయకులు కూడా చెప్తున్నారు. అట్లా షబ్బీర్ అలీ కావచ్చు, మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన మధు యాష్కి కావచ్చు, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, మిగతా కొంతమంది కీలకమైన నేతలు కూడా ఎమ్మెల్సీ పైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఇది ఒకవైపు ఉంటే మరొక వైపు చాలామంది అనుబంధ సంఘాలకు సంబంధించిన నేతలు, అటు బీసీ సంబంధించిన కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించిన పైన చాలామంది హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉండి పార్టీకి లాయల్టీగా పనిచేసిన నేతలు కావచ్చు, అదేవిధంగా పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా పనిచేసిన సంబంధించిన చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్ల పైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నోటీసులో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న
కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కొంతమంది కీలకమైన నేతలు రేవంత్ రెడ్డితో రోజు టచ్లో ఉండే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటీసులో ఇప్పటికే కార్పొరేషన్ పదవులు త్వరలోనే భర్తీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. జనవరి మంత్లో ఫస్ట్ లేదా సెకండ్ వీక్లో సంక్రాంతి ముందు భర్తీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మొన్న రీసెంట్గా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాల్లో కూడా త్వరలోనే కార్పొరేషన్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు భర్తీ చేస్తామని కూడా ఆ సమావేశంలో చర్చించారు. సో అలాంటి సమయంలో ముందుగా కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేస్తే పలానా వాళ్లకు ఇవ్వాలని కూడా ఒక చర్చ కొనసాగింది. అలాంటి ఉద్దేశంతో కార్పొరేషన్ ఏమైనా భర్తీ చేస్తే ముందు కోటరీలో మాకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలి, లేకపోతే ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి అనేది అయితే పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నోటీసులు కావచ్చు, ఏఐసీసీ పెద్దల నోటీసులు కూడా తమకు పదవులు ఇవ్వాలని కూడా చాలామంది ఆశాభావాలు అయితే ఆశలు పెట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయి నేతలతో లాబింగ్ కూడా చేశారు ఏఐసీసీ. మొన్న రీసెంట్గా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే మారి దీపాదాస్ మున్షి కొత్తగా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. మొన్నటి వరకు దీపాదాస్ మున్షి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె కూడా చాలా కీలకంగా వివరించారు. ఆమె ఇప్పటివరకు వచ్చి బాధ్యతలు చేపట్టలేదు, కానీ ఢిల్లీలో ఆమె ఉన్నారు. త్వరలోనే జనవరి ఫస్ట్ వీక్లో ఆమె వచ్చి తెలంగాణకు బాధ్యతలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే కొంతమంది ఢిల్లీకి వెళ్ళి ఆమెకు బొకేలు ఇచ్చి ఆమెకు విషయం చెప్పారు. ఆ విషయం చెప్పిన సమయంలో కొంతమంది నేతలు కూడా మేము చాలా కీలకంగా పనిచేసినాం, మొన్న రీసెంట్గా అసెంబ్లీ టికెట్లు ఎన్నికల సమయంలో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డాం, మాకు కార్పొరేషన్ పదవి కావచ్చు లేకపోతే ఇతర పదవులు కావచ్చు ఇచ్చేలాగా మీ వంతు కూడా ఒక మాట చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే తెలుసు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల ఒక ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత త్వరలో భర్తీ చేస్తున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా కీలకంగా వివరించిన నాయకులు కావచ్చు, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పనిచేసిన నేతలు కావచ్చు, అదేవిధంగా పార్టీ కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకున్న నేతలు కావచ్చు, వీళ్ళందరూ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరొక వైపు గాంధీభవన్ కోటా కింద కూడా మాకు కూడా ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వాలని కూడా కొంతమంది నేతలు కుమార్రావు కావచ్చు, నిరంజన్ లాంటి నాయకులు నిత్యం వీళ్ళు గాంధీభవన్లో ఉంటారు, వీళ్ళు కూడా మాకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఏఐసీసీ పెద్దల నోటీసులో పెట్టినట్టు తెలిసి ఎవరికి వారు విపరీతంగా లాబీలు అయితే చేయడం మొదలుపెట్టారు. సో ఎప్పుడు ఈ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారు, ఎవరికి ఎప్పుడు పదవులు వస్తాయని తెలియదు, కానీ పెద్ద ఎత్తున అయితే లాబింగ్ చేయడం అయితే మొదలుపెట్టిన సందర్భం అయితే కనబడుతుంది. చాలామంది నేతలు వారికి వారు మాకే పదవులు ఇచ్చే అవకాశం ఉందని కూడా వాళ్ళు ఇప్పటికే పార్టీలో కావచ్చు వాళ్ళ అనుచరుల దగ్గర చెప్పుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది.